నిన్నటి రోజు అయితే మన జాగృతి అధ్యక్షురాలు కవితకనైతే అలిపిరిమెట్లో మార్గదర్శనంలో ఆ అలిపిరిమెట్లు ఎక్కేటప్పుడు అయితే చెప్తుంది, నన్ను మానసికంగా 4 సంవత్సరాలు లిక్కర్ కేసు విషయంలో అవాకులు చెవాకులు పెట్టుకుంటా విమర్శించారు అని చెప్పి కవితకనైతే మాట్లాడింది. ఇగో ఏమంటుంది, ప్రజలు ఆల్టర్నేట్ కోసం చూస్తున్నారు, ప్రతిపక్షాలుగా బీఆర్ఎస్ బీజేపీ ఫెయిల్. కవిత, బీఆర్ఎస్ విస్మరించిన వర్గాల అజెండానే మేము ముందుకు తీసుకెళ్తాం. దేవుడి ఆశీస్సులతో లిక్కర్ స్కామ్ కేసును కోర్టు కొట్టేసిందని వాక్యాలు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు కవిత ఫ్యామిలీ మొత్తం ఏదైతే ఆ దేవుడి ఆశీస్సులతోనైతే లిక్కర్ కేసుకు సంబంధించి దేవుడి ఆశీస్సులతోని కొట్టివేయడం జరిగిందని చెప్పి నిన్న కవితక్కనైతే చెప్తుంది. ప్రధాన ప్రతిపక్షాలు ఇటు బీఆర్ఎస్ బీజేపీ రాజకీయాలలో ఫెయిల్ అయిపోయిందని చెప్పి కూడా కవితక్క అంటుంది. చేయని తప్పుకు 4 ఏళ్లు తనపై అవాకులు చవాకులు పేలుతూ తనను తన కుటుంబాన్ని తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. నిజాయితీగా ఉండడంతోనే తమకు ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నాయని ఆ లిక్కర్ కేసును కోర్టు కొట్టేసిందని చెప్పారు. దీంతో మొక్కు తీర్చుకునేందుకు తిరుమలకు వచ్చినామన్నారు. ఎప్పుడు తిరుమలకు వచ్చినా తమకు మంచి జరుగుతుందని 3 నెలల క్రితమే స్వామి ఆశీస్సులు కోసం వచ్చానని, దీంతో కోర్టు కేసు కొట్టేసిందని చెప్పారు. త్వరలోనే పార్టీ పెట్టబోతున్నామని, పార్టీకి స్వామివారి ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. ప్రతిపక్షాలుగా బీఆర్ఎస్ బీజేపీ ఫెయిల్ అయ్యారని కవిత అన్నారు. మొత్తం ఏదైతే కవితక్కనైతే నిన్న ఆ కోర్టు కేసుకు సంబంధించి కొట్టేసిన అని చెప్పి తిరుమలకు పోయి దర్శనం అయితే చేసుకుంది. గత 3 నెలల కిందట కూడా పోయి నా దేవుని ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఆ దేవుని ఆశీస్సులతోనే ఆ కోర్టు కేసు కొట్టివేయడం జరిగిందని చెప్పి కూడా కవితక్క అంటుంది. మొత్తం మీదనైతే కవితక్క కొత్త పార్టీ పెట్టబోతుంది. నిన్న కూడా చెప్తుంది, ఆ కొత్త పార్టీకి కవితక్క దేవుని ఆశీస్సులతోనే కొత్త పార్టీ పెడతా, ఇక ప్రధాన ప్రతిపక్ష ఇవి ఉన్నాయి కదా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఫెయిల్ అయినాయని చెప్తుంది. ఆ పార్టీ వైఫల్యంతోనే ఒక్క ఆమె నెరవేర్చకపోయినా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకున్నదన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. గురువారం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చిన ఆమె అలిపిరి మెట్ల మార్గం ద్వారా మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా భేదభావాలు లేకుండా మంచి చేసే పార్టీ పెడతామన్నారు. పార్టీ పెట్టిన తర్వాత కూడా కొత్త కార్యక్రమాలు చేపడతాము. మళ్ళీ స్వామివారి ఆశీస్సుల కోసం వస్తాం. ఆంధ్ర ప్రాంతంలోని ఆదినారాయణ ప్రతాప్ కిషోర్ యాదవ్ తల్లిదండ్రులు జాగృతికి మద్దతు ఇస్తున్నారు. తెలంగాణ ప్రజలకు సేవ చేసే పార్టీ మేము పెట్టబోతున్నామని చెప్పారు. తాను సిరిసిల్ల నుంచి పోటీ చేస్తానని తన కుమారుడు అనని మాటలను ప్రసవం చేయొద్దని కోరారు. అయితే కవితక్క కుమారుడు అన్నారని చెప్పి ప్రచారం అయితే చేసిర్రు. కానీ అక్కడ ఏమంటుంది, కవితక్క అనని మాటలకు నిందలేయొద్దని చెప్తుంది. నేను పోటీ చేయను సిరిసిల్ల నుంచి, కానీ అనని మాటలకు మాత్రం నిందలేయొద్దని చెప్పి కవితక్క చెప్తుంది. మొత్తం ఏదైతే ఇక పార్టీ ప్రజల కోసము పనిచేసే పార్టీ పెడతా, ఎప్పుడు ప్రజల వెంటే ఉండడానికే మేము పార్టీ పెడతామని చెప్పి కవితక్కనైతే చెప్తుంది. అటు దేవుని ఆశీస్సులతో ఇక ముందరికి పోతా అని చెప్తుంది. ఇక కవితక్క పార్టీ నాకు తెలిసి మే నెలలో పెట్టే ఛాన్స్ అయితే కనబడుతుంది. మనం గతంలోనే చెప్పినాం కాబట్టి మే నెల వరకు అయితే చూద్దాం ఇక కవితక్క ఏం పార్టీ పెడుతుంది, ఎట్లా చేస్తుంది అని.